ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే రైతు, అతని భార్య రంగమ్మ ఉండేవారు. సుబ్బయ్య కష్టపడి పనిచేసేవాడు, కాని చాలా తొందరపాటు స్వభావం, మొండితనం కలవాడు. మరోవైపు రంగమ్మ ప్రశాంతంగా, వివేకంతో ఆలోచనాపరురాలిగా ఉండేది. ఒక సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడంతో పంటలు ఎండిపోవడం మొదలైంది. సుబ్బయ్యకు ఆందోళన కలిగింది. ఒక సాయంత్రం అతను, రేపు మనకున్న ఒకే ఒక్క ఆవును అమ్ముతాను, కనీసం బతకడానికి కొంత డబ్బైనా వస్తుంది అన్నాడు. రంగమ్మ సౌమ్యంగా, ఆవును అమ్మితే మనకు ఒక్కసారే డబ్బు వస్తుంది, కాని దాన్ని ఉంచుకుంటే అది మనకు ప్రతిరోజూ పాలిస్తుంది. వేరే మార్గం ఆలోచిద్దాం అని బదిలిచ్చింది. కాని సుబ్బయ్య మొండివాడు. మరుసటిరోజు ఉదయం అతను ఆవును సంతకు తీసుకువెళ్లాడు. రంగమ్మ కొంత దూరంలో నిశ్శబ్దంగా అతని వెనుక వెళ్ళింది. సంతలో ఒక తెలివైన వర్తకుడు సుబ్బయ్య ఆందోళనను గమనించి ఆవుకు చాలా తక్కువ ధరని చెప్పాడు. సుబ్బయ్య దాదాపు ఒప్పుకున్నాడు. సరిగ్గా అప్పుడే రంగమ్మ ముందుకు వచ్చింది. ఆమె వినయంగా, అయ్యా, ఈ ఆవు రోజుకు 2 సార్లు చిక్కటి పాలు ఇస్తుంది. మీకు సందేహముంటే మా ఊరిలో ఎవర్నైనా అడగండి. మేము 2 చిన్న ఆవులను కొనాలనుకుంటున్నాం కాబట్టే దీనిని అమ్ముతున్నాము అని చెప్పింది. మంచి బేరం చేజారిపోతుందేమోనని భావించిన వర్తకుడు వెంటనే చాలా ఎక్కువ ధర చెప్పాడు. రంగమ్మ నవ్వి, నిజానికి నేనూ నా భర్త పునరాలోచించుకున్నాము, మేము దీనిని అమ్మము అని చెప్పింది. తాను మోసపోయానని వర్తకుడు గ్రహించాడు. ఇంటికి వెళ్లే దారిలో సుబ్బయ్య, మీరెందుకలా చేశారు అని అడిగాడు. రంగమ్మ, కొన్నిసార్లు ప్రజలు భయాన్ని ఆసరాగా తీసుకుంటారు. మనం ప్రశాంతంగా ఉండి తెలివిగా ఆలోచిస్తే మన సొంతాన్ని మనం కాపాడుకోగలం అని జవాబిచ్చింది. ఆవును అమ్మే బదులు రంగమ్మ దాని పాలతో వెన్న, నెయ్యి తయారుచేసి ఊరిలో అమ్మడం మొదలుపెట్టింది. త్వరలోనే డబ్బు సంపాదించారు. ఆ రోజు సుబ్బయ్య ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. భయం, తొందరపాటుకన్నా తెలివి, సహనం గొప్పవి. నీతి, వివేకం, ప్రశాంతమైన ఆలోచన సమస్యలను అవకాశాలుగా మార్చగలవు.